ప్రియ దేవుని బిడలారా, ప్రభు పేరిట అందరికీ నా వందనములు. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిజంగా చెప్పుచున్నాడు. మన ఉదయాన్నే మనం లేవగానే దేవుని వాగ్దానాన్ని మనం చదివి మన దినాన్ని ప్రారంభించినట్లయితే మన చేతి పనులన్నిటినీ ఆయన ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ దినాన్ని వాగ్దానం చదివి ప్రార్థనతో ప్రారంభించమని నా ఆశ. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నావు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానాన్ని చదివి నీ ప్రార్థనతో ప్రారంభిస్తారో ఈ దినాన్ని నాయన వారందరినీ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన. నీ స్తోత్రాలు ప్రభా. మా చేతి పనులన్నింటినీ మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా నాయన, ఉదయాన్నే లేచి ప్రభా చేతి పనుల కోసం ప్రభా నాయన, అలాగే నాయన కాలినడకన వాహనాల మీద విమానాల మీద ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మీ స్తోత్రాలు, వందనాలు ప్రభు నాయన. హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. గాయపడిన వాళ్ళు మీరు స్వస్థపరచండి నాయన. ప్రతి ఒక్క బలహీనత నుంచి వాడికి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారి ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభు. ఇదిగో నా తండ్రి నాయన, ప్రతి ఒక్క కుటుంబంలోనూ అనేక సమస్యలతో బాధపడుచున్న ప్రతి ఒక్క సమస్యను ప్రభు మీరు తీర్చి ప్రతి కుటుంబం శాంతి, సంతోషమును, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభు నాయన. ఇదిగో నా తండ్రి నాయన, అయ్యా స్కూల్కి వెళ్తున్న, కాలేజీకి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడండి, మంచి జ్ఞానమును తెలివిని దయచేయండి నాయన. అయ్యా మీ స్తోత్రములు ప్రభు, సహాయం చేయండి నాయన. ఇదిగో నా తండ్రి, మా దేశ ప్రపంచంలో ప్రభు నాయన దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక చోట్ల సువార్త లేని చోట్ల సువార్తను ప్రకటించడానికి నీ కృప చూపించండి నాయన. అయా నీ స్తోత్రములు ప్రభు, సహాయం చేయండి. నశించిన ఆత్మలను మీరు వెదకి రక్షించండి నాయన. నీ స్తోత్రాలు, వందనాలు ప్రభు నాయన. జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ వాగ్దానాన్ని చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.